సహజంగా పిల్లలు జాగ్రత్తలు పాటించకపోవడం వలన మలినంతో కూడిన చేతులతో ఆహారం తీసుకోవడం వలన నులిపురుగులు చేరుతాయని సైదాపురం వైద్యాధికారి నిత్య ప్రశాంతి అన్నారు. మండలంలోని ఉన్నత పాఠశాల నందు నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు వేశారు. ముందుగా నులిపురుగుల నివారణ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని నిత్య ప్రశాంతి మాట్లాడుతూ ఆటలాడిన తర్వాత భోజనానికి ముందుగా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అలాగే నులిపురుగుల మాత్రలు తీసుకోవడం వలన పిల్లల్లో రక్తహీనత తగ్గి పోషకాలు మెరుగుపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది సొరకాయల శెట్టి, పుష్పమ్మ, బాపురావు, గౌరీ పార్వతి, ఉపాధ్యాయులు వాసుదేవ్ కుమార్, కోటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. ఈరోజు నేషనల్ డివార్మింగ్ డే అని అంటారు. ఈరోజు ఏంటంటే మీకు అందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేవి ఇస్తారు. ఇదే ఇస్తారు ఎవరికైనా తెలుసా? మీ పొట్టలో నులిపురుగులు చనిపోవడానికి. నులిపురుగులు ఎలా వస్తాయంటే గోళ్ళు శుభ్రంగా లేకుండా, గోళ్ళు కత్తిరించుకోకుండా ఉంటే మీరు ఆడుకున్నప్పుడు గోళ్ళ నుంచి చేతి గోళ్ళు కానీ కాళ్ళు గోళ్ళ నుంచి కానీ చొచ్చుకొని పోయి తర్వాత మీరు కడుక్కోకుండా అలాగే ఉంటే నోటి ద్వారా ఇంకా చర్మంలోంచి మీ రక్తంలోకి అలాగా వెళ్తాయి. అందుకే తినక ముందర, అలాగే ఆడుకున్న తర్వాత, ఇంటికి వెళ్ళిన వెంటనే, అలాగే మీరు బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. ఎవరికైనా 6 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 2 3 1 2 3 అనుకుంటా ఉంటే ఎక్కువ సార్లు రుద్దుకోవడం జరుగుతుంది, లేకపోతే సరిగ్గా వాష్ చేసుకోకపోవడం జరుగుతుంది. తర్వాత థంబ్, బొట్టని వేలు, తర్వాత మణికట్టు కడుక్కున్న తర్వాత మొత్తం రుద్దుకున్న తర్వాత చేతులు శుభ్రంగా సోప్ పోయేటట్టుగా కడుక్కోవాలి మంచి నీటిలో వేసుకోండి. అలాగే ఇలాగ శుభ్రంగా ఉండడానికి ట్రై చేయాలి. మీరు వ్యక్తిగత శుభ్రత అనేది పాటిస్తే మీకు నులిపురుగులు రాకుండా ఉంటుంది. అలాగే నులిపురుగులు రాకుండా ఉంటే మీకు రక్తం బాగుంటుంది, రక్తహీనత లేకుండా ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు, బాగా ఆడుకోవచ్చు.